Good morning, sir. First of all, welcome to our beautiful campus. And I have this simple question, sir. నాకంతా ఆర్టీఏ గురించి ఎక్కువ తెలియదు సార్. ఐ వాంట్ లిటిల్ ఎన్లైట్మెంట్ ఫ్రమ్ యూ. ఇప్పుడు వరకు మనం మాట్లాడింది అన్ని గవర్నమెంట్ సెక్టర్స్ గురించి, సంథింగ్ రిలేటెడ్ టు ద గవర్నమెంట్ అండ్ ఆల్ సార్. కానీ వెన్ ఇట్ కమ్స్ టు బిగ్ ప్లేయర్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ లైక్ అంబానీ అండ్ ఆల్, ఎప్పుడు డిమానిటైజేషన్ అయినప్పుడు మన కామన్ పీపుల్ లైక్ మా ఓన్ ఫాదరే లైన్లో నించొని హ్యాడ్ టు టేక్ మనీ, హ్యాడ్ టు వెయిట్ లైక్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద డే సార్, జస్ట్ ఒక 1 week or 2 weeks గ్రాసరీస్ కోసం. సో కామన్ పీపుల్ ఇంత కష్టం పడుతున్నప్పుడు వాట్ అబౌట్ ఆల్ ద అసెట్స్ ఆఫ్ దీస్ బిగ్ ప్లేయర్స్ లైక్ అంబానీస్ అండ్ బిర్లాస్ అండ్ ఆల్, వాళ్ళు ఎలా బతకగలుగుతున్నారు? వేర్ ఆర్ ఆల్ దేర్ అసెట్స్? ఇవన్నీ ఎలా హౌ టు నో అబౌట్ ఇట్ సార్? అంటే ఇప్పుడు మనం గవర్నమెంట్ దానికి ఆర్టీఎఫ్ ఫైల్ చేస్తే మనకి ఎట్లానో అట్లా ఆన్సర్ వస్తుంది అంటున్నారు. సో వాట్ అబౌట్ దిస్ ప్రైవేట్ సెక్టర్స్? డస్ ఆర్టీఏ అప్లైస్ టు దెమ్ ఆర్ ఇస్ దేర్ ఎనీ అదర్ థింగ్ విచ్ వీ కెన్ డూ సార్? ప్లీజ్ లెట్ us know about it. ఓకే, గవర్నమెంట్ వర్సెస్ ప్రైవేట్ సెక్టర్. ప్రైవేట్ వాళ్ళ సంగతి ఏంటి, డిమానిటైజేషన్ ఏంటని చెప్పని ఇందాక నేను మీకు కొంత ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రైవేట్ సెక్టర్లో ఎన్ని అన్యాయాలు జరుగుతున్నా కూడా గవర్నమెంట్ ఇస్ అన్ డిఫరెంట్ ఫుటింగ్ బికాస్ దెర్ ఈస్ అ మొనోపలీ. ఇట్ ఈస్ స్పెండింగ్ అవర్ మనీ. ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ దెర్ ఈస్ అ చాయిస్ ఫర్ ఈచ్ ఆఫ్ అస్. దే సర్వైవ్ బికాస్ ఆఫ్ అవర్ ప్యాట్రనేజ్. రేపు పొద్దున్న రిలయన్స్ వాడు చాలా దుర్మార్గుడు, వాడికి అందరూ ఏమీ కొనొద్దని మనం అంతా నిర్ణయించుకునే భారతదేశంలో వాడికి ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయనుకున్నా కూడా మన్నోడు వాడు పాపర్ అయిపోతాడు. సేమ్ థింగ్ అప్లైస్ టు టాటాస్ ఆర్ ఇన్ఫోసిస్ ఆర్ ఎనీబడి ఎల్స్. ఇట్ డిపెండ్స్ ఎంటైర్లీ ఆన్ అవర్ ప్యాట్రనేజ్. వితౌట్ అవర్ ప్యాట్రనేజ్ దే కెనాట్ సర్వైవ్ ఫర్ వన్ డే. బట్ having said that, there are some areas where the private sector also should be accountable. What are these areas? Shareholders విషయంలో ట్రాన్స్పరెన్సీ ఉందా లేదా, అకౌంటింగ్ ప్రాక్టీసెస్ సరిగ్గా ఉన్నాయా లేదా, సో దట్ వెదర్ యూ వాంట్ టు బై ఎ షేర్ ఆర్ నాట్ ఇట్స్ డిటర్మిన్డ్ బై ద అకౌంటింగ్ ప్రాక్టీసెస్. మూడోది, ఎన్వైరన్మెంట్ సరిగ్గా డ్యామేజ్ చేయకుండా ఉన్నారా లేదా. నాలుగోది, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఉందా లేదా. ఫర్ ఈచ్ ఆఫ్ దీస్ థింగ్స్ దేర్ ఆర్ లాస్. ద కంపెనీ యాక్ట్ ఈస్ దేర్, ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈస్ దేర్, ద ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్స్ ఆర్ దేర్. ఈచ్ ఆఫ్ దీస్ లాస్ మస్ట్ బి ఆపరేట్. అంతేగాని ప్రత్యేకంగా ప్రైవేట్ కంపెనీ మీదకి వచ్చి ప్రతి సిటిజన్ వెళ్ళి ఏం జరుగుతుందో చెప్పని చెప్పి అడిగే హక్కు మనకు లేదు. దట్ ఈస్ దేర్ బిజినెస్. యాజ్ అ కన్జ్యూమర్ మై రైట్ షుడ్ బి ప్రొటెక్ట్. దేర్ ఇస్ అ మెకానిజం ఫర్ దట్. మిగతా అన్నిట్లాగా సరిగ్గా ఇంప్లిమెంట్ కావట్లా. ఎలా ఇంప్లిమెంట్ చేయించాలో ఆలోచించాలి మనం. అలాగే ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ జరుగుతుంది, ఆల్రెడీ దేర్ ఇస్ అన్ ఏజెన్సీ, దేర్ ఇస్ అ మెకానిజం. బట్ ఇంప్లిమెంట్ అవుతుందో చూడాలి మనం. గవర్నెన్స్ ఇంప్రూవ్ చేయాలి. అంతేగాని ప్రైవేట్ సెక్టర్ మీద మనకు కోపం ఉంది కాబట్టి, వాడు దొంగ అనుకుంటున్నాం కాబట్టి వాడి మీద అందరూ తిరుగుబాటు చేద్దాం, వాడి మీద దండిద్దాం అని చెప్పంటే సాధ్యం కాదు. దట్స్ నాట్ కరెక్ట్. ఇట్స్ ఎ వెరీ డేంజరస్ అప్రోచ్. నో వేర్ ఇన్ ద వరల్డ్ ఇస్ ఇట్ డన్. మూడోది, somebody asked about health care. And can RTA be a mechanism? Certainly RTA can be used innovatively in some areas. కానీ పిడిక్కు బియ్యానికి ఒకటే మంత్రం పనికిరాదు. ఇందాక చెప్పాను నేను, సర్వరోగ నివారణ లేవు. దేర్ ఇస్ నో పెనేషియా. మంచి డాక్టర్ ఎవడో కూడా అక్కడ తెల్ల మాత్రలు నల్ల మాత్రలు పెట్టి ప్రతిదానికి తెలుపు నలుపు మాత్రలు ఇచ్చే పని వాడు చేయడు. మంచి డాక్టరు ఆ రోగం ఏంటో నిర్ధారణ చేసి దానికి కావాల్సిన మంది ఇస్తాడు తప్ప, ప్రతి రోగానికి ఇదే మందు తీసుకో, ఇదిగో భస్మాసుర చెప్తారు కదా, భస్మం ఇచ్చేస్తాడు లేకపోతే పసరు ఇచ్చేస్తాడు అని చెప్పి అది పూర్వకాలం. దెర్ ఈస్ నో సింగిల్ ఇన్స్టెంట్ ఆన్సర్స్. దో ఈచ్ ఆఫ్ ది జనరిక్ స్టెప్స్ కెన్ బి యూటిలైజ్డ్ టు ఎన్ ఎక్స్టెంట్. But we also must systematically make efforts to improve delivery of that particular service. Again, as I told you, details, if you're interested, go into FDR India website and you'll get a lot of understanding. And we all have to fight at each level, at the primary level, secondary level, tertiary level, in a systematic and innovative way. Reservations valle school education chedipoledu babu. Certainly, we have to rationalize the reservation system. There's no doubt about it. Daniki again, you have data. And again, I am proposing specific solutions. చాలా కాలం నుంచి ప్రతిపాదిస్తున్నాను. Agreeable solutions, both to the communities that get reservation and the communities that don't get reservation. ఇద్దరు కూడా satisfy solutions propose చేస్తున్నాం. There are ways of doing it if you are really genuine and honest about it. మన వాళ్ళకి అది ఇంట్రెస్ట్ లేదు ప్రస్తుతం. దీన్ని ఉపయోగించి జనాన్ని మొక్కలు చేసి ఓటు బ్యాంకులకు వాడుకోవాలనే కానీ సమాజాన్ని బాగు చేయాలనే కోరిక లేదు. బట్ డోంట్ థింక్ దట్ రిజర్వేషన్ ఇస్ ద ఓన్లీ ప్రాబ్లమ్ ఇన్ గవర్నమెంట్. ఇది మన అందరికి మనసులో వెంటనే వచ్చేది. రిజర్వేషన్ వల్లే స్కూళ్ళు చెడిపోవాలి. టాలెంట్ ఉన్నా కూడా స్కూళ్ళల్లో అకౌంటబిలిటీ లేకుండా పోయింది వివిధ కారణాల వల్ల. కాబట్టి ఇప్పుడు మనం బలవంతంగా, ఇందాక ఎవరో సజెస్ట్ చేశారు, బలవంతంగా పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళని వెళ్ళాలని చెప్పంటే ఏ రకంగా చేస్తారు మీరు? మీ పిల్లల్ని ఆ స్కూళ్ళని పంపించాలన్న చట్టం సాధ్యం కాదు. రాజ్యాంగపరంగా అది చెల్లదు. దాని డెలివరీ ఎలా ఇంప్రూవ్ చేయాలి, గవర్నమెంట్ ప్రైవేట్ మధ్య బౌండరీస్ ఎలా రేస్ చేయాలి, రెండింటి మధ్య కాంపిటీషన్ ఎట్లా పెట్టాలి,
ప్రైవేట్ స్కూల్కి పంపించినా కూడా జేబులో డబ్బులు ఖర్చు కాకుండా కనీసం దిగువ మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా పేదలకి అవకాశం అంటే ఎలా చేయాలి, ఆ రూపంలో అవుట్కమ్స్ ఎలా ఇంప్రూవ్ చేయాలని ఆలోచించాలి. కానీ ఇన్స్టెంట్ సొల్యూషన్ అందరినీ గవర్నమెంట్ స్కూల్కి పంపించని చెప్పంటే పిక్చర్ చేతిలో రాయలాగా అవుతుంది. దేశం అంతా రెసిస్టెన్స్ వస్తుంది, పెద్ద ఉద్యమాలు వచ్చేస్తాయి. మన్నాడు 3 రోజుల్లో గవర్నమెంట్ దిగిపోతుంది, పని జరగదు. కాబట్టి వీ హ్యావ్ టు లుక్ ఎట్ ఇన్స్టిట్యూషనల్ ఆన్సర్స్, హౌ టు ఇంప్రూవ్ దట్ అన్నది. ఇంత ఖర్చు పెడుతుంటే ఫలితం అంటే రావాలని చెప్పాను. ఈజ్ ద మెజారిటీ ఆల్వేస్ రైట్? ఆబ్వియస్లీ నాట్. అందుకనే మనకి రూల్ ఆఫ్ లా అన్న కాన్సెప్ట్ కొంచెం అర్థం చేసుకోవాలి. నో మ్యాటర్ హౌ పవర్ఫుల్ ఎ ఫంక్షనరీ ఈజ్, no matter how much of a majority they enjoy, they cannot do everything. They have no right. They only can do some things. What the Constitution dictates, within the constitutional boundaries. They have no right to infringe upon our liberties. Take demonetization as an example. Demonetize చేసే అధికారం ప్రధానమంత్రికి ఉంది. Nobody can dispute that. మంచో చెడో ప్రధానమంత్రి ఎన్నుకున్నాం, ఈ కరెన్సీ బ్లాక్ మనీ ఎక్కువ ఉన్నది, లేకపోతే టెర్రరిస్టులకు ఎక్కువైంది, కౌంటర్ఫిట్ కరెన్సీ ఉంది కాబట్టి తీసేద్దామని చెప్పాను. ఇట్స్ పర్ఫెక్ట్ లెజిటిమేట్ టూల్. వైస్ టూలా కాదన్నది దట్స్ డిఫరెంట్ మ్యాటర్. వీ విల్ డిసైడ్ ఇన్ ద ఎలక్షన్స్. నచ్చితే ఒప్పుకుంటే, లేకపోతే లేదు. బట్ నో బడీ కెన్ డిస్ప్యూట్ ద పవర్ ఆఫ్ ది గవర్నమెంట్. బట్ ద వే దే హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ఇస్ టోటలీ అన్కాన్స్టిట్యూషనల్. ఈ దేశంలో దాని గురించి చర్చ జరగల, మీడియాలో కూడా దాని గురించి ఎవరు డిబేట్ చేయాలి. ఇఫ్ దే టేక్ అవే యువర్ 10,000 rupees, దే హ్యావ్ ఎ రైట్. దే హ్యావ్ టు గివ్ బ్యాక్ యువర్ 10,000 rupees ఇన్ ద న్యూ కరెన్సీ ఇన్స్టెంట్లీ. That is your right. They have exercised their authority. They have not protected your right. వాళ్ళు ఏమన్నారు, మా దగ్గర కరెన్సీ లేదయ్యా, రాజుగారికి ఏదో మనసులో బుద్ధి పుట్టింది, తీసి పారేసాడు దీన్ని, కొత్తయా తర్వాత 2 కిలోలు నుంచోండి, వీలుంటే ఇస్తాం, లేకపోతే లేదు, లేకపోతే లాఠీ దెబ్బలు కొడతాం, లేకపోతే చేతికి ఏదో మార్కులు వేస్తాం, ఆ మాత్రం నుంచోలేరా, బుద్ధి లేదా మీకు? దిస్ ఇస్ ద లాంగ్వేజ్. దిస్ ఇస్ టోటల్ అన్కాన్స్టిట్యూషనల్. కరెన్సీ రేషనింగ్ ఎక్స్టింగ్విషెస్ ఆల్ రైట్స్. మనకున్న అన్ని రాజ్యాంగ హక్కులు కూడా ఎలా అమలవుతాయి? త్రూ మనీ. విదౌట్ ద ఫైనాన్షియల్ కెపాసిటీ, యువర్ రైట్ టు ట్రావెల్. వేర్ ఇస్ రైట్ టు ట్రావెల్ విదౌట్ మనీ? యువర్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. మీ మైక్ పెట్టడానికి డబ్బులు లేకపోతే, మీ దగ్గర కుర్చీ పెట్టడానికి డబ్బులు లేకపోతే, వేర్ ఇస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్? యువర్ రైట్ టు లైవ్లీహుడ్, రైట్ టు లైఫ్ ఇట్ సెల్ఫ్, రైట్ టు ఈట్. ఓ తల్లి పిల్లలకు భోజనం పెట్టాలని చెప్పంటే, మార్కెట్లో కొనుక్కోవాలంటే పచారీలు కొట్లో 100,000 రూపాయలు జేబులో లేకపోతే 100 రూపాయలు లేకపోతే ఆ తల్లికి ఇంకా జీవించే హక్కు ఎక్కడున్నట్టు? కాబట్టి గవర్నమెంట్ హ్యాస్ ది అథారిటీ టు డిమానిటైజ్, బట్ దే హ్యావ్ నో పవర్ టు టేక్ అవే యువర్ మనీ అండ్ సే ఐ డోంట్ గివ్ యూ బ్యాక్ ద మనీ, తర్వాత చూద్దామని చెప్పని అలా చేశారు. ద సుప్రీం కోర్ట్ షుడ్ హావ్ స్టాప్డ్ దట్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇది తీసుకుంటే తిరిగి అంత డబ్బు ఇవ్వండి. దట్ ఈస్ వాట్ ద ప్రామిస్ ఈస్. ఐ ప్రామిస్ టు గివ్ యూ. చూసారా మీరు? దానిలో ఏమనుంది? మీరు ఆ కరెన్సీ చూడండి, ఏమన్నారు? ఐ ప్లెజ్, ఐ ప్రామిస్. ఆర్బీఐ గవర్నర్ చెప్పేది, ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు మీకు కరెన్సీ ఇవ్వాలా. ఇది చెల్లలేదు, చెల్లే కరెన్సీ ఇవ్వు. అది చేయలే. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద లిమిట్స్ ఆఫ్ గవర్నమెంట్స్ పవర్. బట్ విదిన్ దట్, వన్స్ ద కాన్స్టిట్యూషనల్ లిబర్టీస్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ ఇంపింజ్డ్ అపాన్, and once they are not violating an existing law, once human rights are not violated, the government can make any policy it likes. You don't like it, you defeat the government in the next election. Vote is a serious affair. ఓట్ వేసి తిరిగ్గా తిట్టుకుంటే లాభం లేదు. ఓటు వేసేప్పుడు ఆలోచించుకోండి. ఓటు వేసే గవర్నమెంట్కి పవర్ ఉందని నిర్ణయించుకోండి. లేకపోతే ఊరికే మనందరికీ ఈ దేశంలో ఫ్యాషన్ అయిపోయింది, ఇవాళ ఓటు వేయటం, లేకపోతే మురదాబాద్ మీరు దిగిపో రాజీనామా చేయని చెప్పి అంటాం. దట్స్ నాట్ ద వే సిస్టమ్ వర్క్స్. You have voted them to power, and power has some boundaries and certain limits. Within the limit, they can exercise that power. They have to exercise that power. It's their duty to exercise that power. సరిగ్గా చెప్పితే మీరు క్రిటిసైజ్ చేయండి, అపోజ్ చేయండి, వచ్చే ఎలక్షన్లో ఓడించండి. క్రిటిసిజం వల్ల మీ లాజిక్తో ఎవిడెన్స్తో వాళ్ళని కన్విన్స్ చేయండి, కన్వర్ట్ చేయండి. బట్ యూ కెనాట్ సే యూ కెనాట్ ఎక్సర్సైజ్ యువర్ అథారిటీ. ఇఫ్ దర్ ఇస్ ఎ చీఫ్ మినిస్టర్, వాడిని మీకు ఇష్టం ఉండొచ్చు, లేకపోవచ్చు, వాడిని ఎన్నుకున్నారు మీరు. చీఫ్ మినిస్టర్కి మీకు నాకు తేడా ఏంటి? హీ హ్యాస్ ద పవర్ దట్ ఐ డోంట్ హ్యావ్, యూ డోంట్ హ్యావ్. వాడు చీఫ్ మినిస్టర్ పదవి ఇస్తాను కానీ పవర్ ఉన్నామని చెప్పినట్లాగా ఎవరికి ఇస్తారు పవర్? గుండాలకు ఇస్తారా? సో వీ ఆల్ మస్ట్ హ్యావ్ క్లారిటీ. ఇట్ డస్ నాట్ మీన్ వాట్ ఎవర్ చీఫ్ మినిస్టర్ డస్ ఇస్ రైట్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్, యాజ్ లాంగ్ యాజ్ అవర్ రైట్స్ ఆర్ నాట్ వయోలేటెడ్, యాజ్ లాంగ్ యాజ్ కాన్స్టిట్యూషన్ ఇస్ నాట్ వయోలేటెడ్, హీ హ్యాస్ ద రైట్ టు మేక్ దట్ డెసిషన్, అండ్ ఐ హ్యావ్ ఎ రైట్ టు రిజెక్ట్ ఇట్ లేటర్ వెన్ హీ కమ్స్ బ్యాక్ టు మీ ఇన్ ఎలక్షన్స్. అండ్ మీన్ వైల్ ఐ హ్యావ్ ఎ రైట్ టు ప్రొటెస్ట్. దట్ ఈస్ మై కాన్స్టిట్యూషనల్ రైట్ ఆల్సో. He cannot silence my protest. అందుకనే I am a very strong believer in peaceful protest.
తెలంగాణలో చేసినా ఆంధ్రాలో చేసినా కూడా పీస్ఫుల్ ప్రొటెస్ట్ డిస్టర్బ్ చేస్తే ఐ ఇమీడియట్లీ రేజ్ మై వాయిస్. చాలామంది అంటుంటారు జేపీ గారు ఎందుకు అలా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరని. వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని కాదు, వాళ్ళకి చెప్పే హక్కు ఉందని. యాజ్ లాంగ్ యాజ్ దట్ ఈస్ పీస్ఫుల్ అండ్ నాన్ డిస్రప్టివ్, పీపుల్ హ్యావ్ అ రైట్ టు ప్రొటెస్ట్. అవతలవాడు మంచి పని చేసినా కూడా మాకు ఇష్టం లేదని ప్రొటెస్ట్ చేసే హక్కు ఉంది. దట్ ఈస్ వాట్ డెమోక్రసీ ఇస్ అబౌట్. అందుకని మనందరికీ క్లారిటీ ఉండాలి ఎక్కడ ఏ టూల్ ఉపయోగించాలి. అంతేగాని గవర్నమెంట్లో ఉన్నాడు ఏ పని చేయకూడదు అంటే గవర్నమెంట్లు నడవు. ఈ దేశంలో అదే జరుగుతుంది. దేర్ ఇస్ ద గవర్నెన్స్ పారాలిసిస్ ఇన్ ద కంట్రీ. ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఫెలో కెన్ డూ వాట్ ఎవర్ హీ వాంట్స్. అదర్ ఇన్స్టిట్యూషన్స్ మస్ట్ కమ్ ఇన్. సుప్రీంకోర్టు ఖచ్చితంగా నువ్వు 1000 రూపాయల నోటు తీసేస్తే 2000 నోటు తీసేస్తే దానికి ఆల్టర్నేటివ్ నోటు వెంటనే ఇస్తే కానీ ఇది సరెండర్ చేయడానికి వీల్లేదని చెప్పిన ఆర్డర్ ఇవ్వాల్సింది. ఆ ధైర్యం వాళ్ళకి లేకపోయింది. ఏ కారణమన్నా కానివ్వండి. యూ కెన్ ఇమాజిన్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. ఈ రెండుకి మధ్య డిస్టింక్షన్ చూడాలి. నరేంద్ర మోదీ ఇస్ రైట్ టు మేక్ ద పాలసీస్ నాన్ నెగోషియబుల్. సుప్రీం కోర్ట్స్ రెస్పాన్సిబిలిటీ టు impose those fetters is also non-negotiable. So India is a democratic country and ఇప్పుడు ఇండియాలో మంచి జరగాల, ఎక్కువ మంది కోరుకున్నది జరగాల. ఎందుకంటే రీసెంట్గా జల్లికట్టు ఇష్యూ చూసాం మనం. సుప్రీంకోర్టు ఆర్డర్ వేసాక వాళ్ళు వెళ్ళి స్ట్రైక్ చేసి తర్వాత మళ్ళీ జల్లికట్టు జరుపుకున్నారు. అందులో 2 మరణించారు. సో ఇప్పుడు ఏది కరెక్ట్ అంటే ఇప్పుడు నేను మళ్ళీ స్ట్రైక్ చేస్తే మళ్ళీ సతీ సౌగమనం మళ్ళీ వచ్చేస్తుందా? సో ఇప్పుడు అది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే బెంగళూరులో మొలెస్టేషన్ ఇష్యూ జరిగింది. కానీ మొత్తం ఆల్మోస్ట్ నేషనల్ మీడియా మొత్తం అఖిలేష్ యాదవ్ అండ్ శివపాల్ సింగ్ యాదవ్ వాళ్ళిద్దరి మధ్య గలాట గురించి ఎక్కువ టెలికాస్ట్ చేశారు. అంటే ఏంటి అంటే నేషనల్ మీడియాకి తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా? అసలు నా ఫ్రెండ్ లోకల్ బెంగళూరు మీడియాలో కూడా ఎక్కువ అంత ఫోకస్ చేయలేదని నాకు తెలిసింది. సో ఇక్కడ ఎవరిది తప్పు? Same thing applies to Jallikattu also. I don't want to go into details. Jallikattu is not the right example. Unnecessarily centralized చేసాం, చిన్న విషయాన్ని పెద్దది చేసాం. Don't convert a petition to a principle. Don't make a central law about everything. వాడు తమిళనాడులో బతకనండి, వాడు చూసుకుని లోకల్గా. మీరు నేను హైదరాబాద్లో ఢిల్లీలో చేయక్కర్లా. యాజ్ లాంగ్ as our lives are not affected. That's what decentralization is about. ఓవర్ సెంట్రలైజేషన్ వచ్చిన సమస్య ఇది. జనం అంతా తిరుగుతుంది, మీరు ఏం చేయలేరు. You have to also respect the people's sentiments as long as other people's constitutional rights are not violated. జంతువుల కాన్స్టిట్యూషన్ రైట్స్ జంతువుల కాన్స్టిట్యూషన్ రైట్స్ లేవు, మీకు ఇష్టం ఉన్నా లేకున్నా కూడా. దెర్ ఆర్ సమ్ మోరల్ థింగ్స్, దెర్ ఆర్ సమ్ హ్యూమెన్ థింగ్స్, దానికోసం చట్టాలు చేసుకున్నాం. బట్ డోంట్ గో బియాండ్ ఎ పాయింట్. అల్టిమేట్లీ when the line has to be drawn, people versus animals, you may not like it, but people have preference. You have to respect it. Bharat, my doubt is మనం ఇప్పుడు పెట్టాలనుకుంటున్న సర్వీసెస్ బిల్లో షుడెంట్ వి ఇంట్రడ్యూస్ అ స్ట్రిక్ట్ విజిల్ బ్లోవర్ ప్రొటెక్షన్ బిల్ అండ్ ప్రాపర్ జ్యుడిషియల్ రిఫార్మ్స్ టు ఎన్హాన్స్ ద పవర్ ఆఫ్ లోకాయుక్తాస్ which were the drawbacks in other states where it was implemented? Sir, myself Tanuja, I'm a business lawyer. Sir, I have a doubt that if the information which is having with the Right to Information Act is false, like I want to give one example. The policies which were made by the government are coming down and they were not being serviced right in the right way. If you take like computer technology where skill development is done, the number is right. Means the information which is having with the Right to Information Act is numbers. But actual thing is that the person who is not skilled, I mean that then what we can do that? Whistleblower protection, judicial reforms, ఇవన్నీ అవసరమే. బట్ డోంట్ థింక్ ఆఫ్ వన్ లా, వన్ మెకానిజం టు సాల్వ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియా. ఆల్ మై లైఫ్ ఈజ్ అబౌట్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియా ఇన్ ద పబ్లిక్ డొమైన్. బట్ దెర్ ఇస్ నో వన్ సింగిల్ ఇన్స్ట్రుమెంట్. దెర్ ఆర్ ఎ ఫ్యూ ఇన్స్ట్రుమెంట్స్. అలాంటి వాళ్ళని ఈ దేశానికి ఇచ్చినటువంటి ఉపకారం ఏంటంటే, అపార్ట్ ఫ్రమ్ గెటింగ్ సమ్ థింగ్స్ డన్, గివ్ ట్రమండస్ ఇంటలెక్చువల్ కెపాసిటీ టు అనలైజ్ ఇష్యూస్ ఇన్ ఎ సిస్టమాటిక్ వే అండ్ ఫైండ్ ఆన్సర్స్. సమస్యను మళ్ళీ జట్లం చేయకుండా హౌ టు రిజాల్వ్ ద ప్రాబ్లమ్స్ అన్నది చాలా ట్రమండస్ లిటరేచర్ క్రియేట్ చేసాం. ఎ బాడీ ఆఫ్ లిటరేచర్, ఎనాలిసిస్, ఎవిడెన్స్, లాజిక్, సో దట్ దే యాక్చువల్లీ కెన్ ఫైండ్ అన్ ఆన్సర్ టు ద ప్రాబ్లమ్స్. ఆ లైట్ ఎక్కడుందో అక్కడికి ఆ లైట్ని ప్రాబ్లం దగ్గర తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం, ఆ పరిష్కారం వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సో థింగ్స్ డోంట్ హ్యాపెన్ జస్ట్ లైక్ దిస్. మనకి ఎంత ఆతృత ఉన్నా కూడా దట్స్ వై డీప్ అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హౌ టు అన్రావెల్ దిస్ మెస్. ఆల్ ఓవర్ ది వరల్డ్ గవర్నెన్స్ ఇస్ అ వెరీ కాంప్లికేటెడ్ అఫేర్. టేక్ ద యునైటెడ్ స్టేట్స్, supposedly such a civilized country with 400 years of experience of democracy. And if you take European experience, something like 800 years. వాళ్ళంతా యూరోప్ నుంచి వచ్చినాడు కదా మొట్టమొదట.
800 years experience. Magna Carta is 800 years old. 1215లో వచ్చింది. 802 years old. అమెరికాలోనే 400 years experience ఉంది. See the mess they are creating for themselves. So governance is an extraordinarily complicated affair. There are many, many interests that have to be reconciled. It's not a simple, instant noodles kind of a thing. It's a very complicated, there's a lot of philosophy involved. There's a larger understanding of human nature involved. దానిలో human experience has given us many ideas as to what is the best thing to do under the circumstances. What are the approaches that will work, what will not work. How to adapt them to our conditions. How to innovate to suit our requirements. That requires enormous amount of understanding on the part of citizens. All this is a part of that effort. Do not despair. మనం ఎన్ని చండాలంగా ఉంటున్నాయి అనుకున్నా కూడా మీరు చెప్పినవన్నీ వాస్తవాలే. బట్ బిలీవ్ మీ, ఇట్ ఈస్ స్టిల్ మచ్ బెటర్ దెన్ వాట్ ఇట్ వాస్ 30 or 40 or 20 years ago. మీరు చెప్పిన ప్రతి సెక్టర్లో కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. కావలసినంత రావటల్లా, కోరుకున్నంత రావటల్లా, అనుకున్నంత వేగంగా రావట్లా, కానీ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. దాన్ని వేగరం చేయటం ఎట్లా, మరింత పెద్ద మార్పు తేవటం ఎట్లా అని ఆలోచించాలి. కానీ దేశమంతా నాశనం అయిపోయింది, ఏమీ జరగట్లేదని కన్నీటి కాల్చాల్సిన అవసరం లేదు. బీ ఆప్టిమిస్టిక్ and understand how to make many more things happen much faster. And remember, ఇందాక చెప్పాను, changing a nation, changing the governance is about the hardest thing in the world. ఎందుకంటే ఇవన్నీ మన యాటిట్యూడ్స్తో ముడిపడి ఉన్నాయి. లక్షల మంది భావాలు, వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ తపనలు, వాళ్ళ ఆలోచనలు, దానిలో పిచ్చి ఉంటుంది, మంచి ఉంటుంది. అంతా మంచి కాదు. సమాజంలో అందరూ మంచిగా ఆలోచన, చాలామంది పిచ్చిగా ఆలోచిస్తారు. మీ క్లాస్మేట్స్, మీ ఫ్రెండ్స్ ఎంతమంది పిచ్చోళ్ళు లేరు? సర్టిఫైబుల్ మ్యాడ్నెస్ కాకపోయినా కూడా ఎంత పిచ్చి ఆలోచన చేసేవాళ్ళు మీకు తెలీదా? ఎన్ని సందర్భాల్లో మన వ్యక్తులుగా కొన్ని సందర్భాల్లో పిచ్చిగా ఆలోచించట్లేదు, తర్వాత అరే అంత పిచ్చిగా ఆలోచించాలని మీకు అనిపించట్లా? బట్ ఈచ్ ఆఫ్ us has rights. And the collective view of all these people must prevail. మన యాటిట్యూడ్స్ మార్చడం అంత ఆషామాషి కాదు. అది టెక్నాలజీ వచ్చినంత వేగంగా మనుషుల అభిప్రాయాలు మారవు. మన కళ్ళెదురుగా కనిపించినా కూడా అంత తేలిగ్గా మారం, కానీ కాలక్రమేణా మారతాం. కొన్ని సందర్భాల్లో తరాలు పడుతుంది. టెక్నాలజీ క్షణాల్లో వస్తుంది. అరే టెక్నాలజీ వచ్చేసింది, మనుషుల అభిప్రాయాలు మారలేదంటే మారవు. మీరు ఇంజనీరింగ్ చదువుతున్నా కూడా కులానికి మతానికి దాసనం అవుతున్నారా లేదా? మనకు మనసుల్లో ప్రెజర్స్ పెంచుకుంటున్నావు లేదా? అరవాడో, తెలుగువాడో, హిందీవాడో, నాన్ హిందీవాడో, ఉత్తరాదివాడో, దక్షిణాదివాడో పెంచుకుంటున్నావు లేదా? ఏ కారణం లేకుండా తెలంగాణవాడో, ఆంధ్రవాడో అని చెప్పని అనుకుంటున్నావు లేదా? ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మన మనసులో ఉన్నటువంటి ఈ సాంప్రదాయ ధోరణులు కానీ, ఈ ట్రైబల్ ధోరణులు కానీ ఒక్క క్షణాన పోవు, కానీ కాలక్రమేణా ఖచ్చితంగా పోతాయి. There must be a concerted and constant effort to change that. దానికి law is an instrument. Constitution is an instrument. Politics is a very vital instrument. But along with all these, our understanding as citizens, our enlightened self-interest, our capacity for collective action, our ability to civilize ourselves, transcend this petty tribal nature, these primordial loyalties, all that is equally important. That's what true education is about. Never despair. Despite everything that is going wrong, we are much better today than we were 10 years ago. And you live in the best of all possible worlds. You have fantastic technology none of us imagined when we were young. And you have resources of scale none of us imagined when we were young. అది సరిపోతాను కాదు. But still, your lives, the world in which you live, they're far better than the world in which our ancestors lived. Our technology, our resources are far better. You have now the opportunity to solve all the problems. So act with optimism, with wisdom, collectively. Use your knowledge and education as tools, not only in your profession and in your wealth creation and in your skill promotion, but also in understanding the world as citizens and as human beings. You will find answers staring you in the face. చాలామంది సమస్యలు కనిపిస్తాయి, నాకంటే ఇప్పుడు సొల్యూషన్స్ కనిపిస్తాయి. మీరు ఎంత పెద్ద క్లౌడ్ అయిన డార్క్ క్లౌడ్ తీసుకోండి, ఐ ఓన్లీ సీ సిల్వర్ లైనింగ్, బికాజ్ ఐ సీ సొల్యూషన్స్. మై మైండ్ ఆల్వేస్ రేసెస్ టువర్డ్స్ దట్. ఇది చేయొచ్చు, అక్కడ చేయొచ్చు, ఇక్కడ చేయొచ్చు. దిస్ ద వే టు ఇంప్రూవ్, బికాస్ ద వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ పాసిబిలిటీస్. డోంట్ డిస్పైర్ బికాస్ ద డిఫికల్టీస్ లేకపోతే మీరు నేను ఎందుకయ్యా? ఇంజనీరింగ్ ఎందుకు డిఫికల్టీస్ లేకపోతే? డిఫికల్టీస్ ఉన్నాయి కాబట్టి వీ రిక్వైర్ ఇంటెలిజెంట్ పీపుల్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. సో ద ఛాలెంజ్ ఇస్ హౌ డు యూ సాల్వ్ ద ప్రాబ్లమ్స్. లెట్ us solve them. And this is a part of that exercise. Take it with fun, enjoy it, but also take it with seriousness. That you enjoy it doesn't mean that it's a non-serious affair. It's a serious affair because it affects our lives. You make a difference to the world, and I'm sure you will have
created a wonderful society, much better than what we see today. And you will tell your children, your successors, that all the problems you inherited have been resolved. And next generation must now create its own problems and solve them, because every generation creates its own problems. I wish you all the very best. Such an enlightening session. Being youth, we believe that we have energies to take the initiatives to bring the change. The inspiring story of you, sir, made sure to motivate us to take action skillfully and thoughtfully. Now, may I request Dr. C.D. Naidu, sir, Dean of Students Progression, Padma Sai ma'am, and Krishna Sri ma'am, to felicitate sir with gifts of honor. Enormous service being done to the country, to the states, to the people across. He visited our institution, probably this is the third time that I recollect back. We have invited him for many fora on these occasions, addressing the students in different occasions. So thank you very much, sir, for being here with our students, and participants from different institutions have come to listen to you and have a great time here in this institution. Thank you very much, sir. Thank you so much, sir. Dr. Jayaprakash Narayan, sir, for spending his precious time with us on sharing his knowledge, which has surely motivated us and filled with energies to bring a change through our actions. I would like to thank Dr. Padma Sai ma'am, Dean of Student Progression, and Krishna Sri ma'am, Faculty Coordinator of VNR SF, for their support and encouragement. I thank all the faculty members for their attention and support. A special thanks to Team FDR and Youth Parliament, especially Mr. Ravi Raghuvendar, for his support, and without whom this event would not have been possible. And of course, all the audience, volunteers and organizers for their patience and attention. Thank you. VNR విజయ్ కాలేజ్లో ఉన్నాం డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారితో యూత్ పార్లమెంట్ గురించి వారిని విషయాలు అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈరోజు విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కాలేజ్లో ఎలా జరిగింది యూత్ పార్లమెంట్? మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గర్వించదగ్గ కళాశాలలో ఒకటి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కాలేజ్. మంచి ప్రమాణాలు, నైతిక విలువలు, పౌరసత్వం గురించి అవగాహన ఈ పెంచే ప్రయత్నాన్ని ఇక్కడ అధ్యాపకులు కానీ మేనేజ్మెంట్ కానీ చేస్తున్నారు. ముందుగా వారిని మనసారా అభినందిస్తున్నాను. అలాగే కాలేజీల విద్యార్థులు చాలా చక్కటి రీతిన సారథి అన్న పేరుతో ఈ సమాజం పట్ల అవగాహన పెంచడం, చేతనైనంత సమాజంలో మంచి జరగడం కోసం చెప్పిన సేవ చేయడం ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మరింత పెంచేందుకు వీలుగా యూత్ పార్లమెంట్ ఇవాళ ఇక్కడ ఈ సమావేశం పెట్టడం చాలా ఆనందాన్ని ఇస్తున్నది. మన సమస్యల పరిష్కారాలు ఎక్కడో ఢిల్లీలో, హైదరాబాద్లో లేవు, మహానాయకుల దగ్గర, ఉన్నతాధికారుల దగ్గర లేవు. మన సమస్యల పరిష్కారాలు మన పౌరుల దగ్గర ఉన్నాయి. ఆ దృష్ట్యానే లోక్సత్తా ఉద్యమం కానీ, లేకపోతే ఈ దేశంలో చాలామంది ఆలోచించేవాళ్ళు కానీ, ఓ పక్కన పాలనా సమాచార హక్కు, మరో పక్కన ఈ సర్వీస్ గ్యారెంటీల చట్టం, అలాగే అధికార వికేంద్రీకరణ, వివిధ రూపాల్లో పౌరుడికి పరిపాలనలో మనం మంచి స్థానాన్ని ఇవ్వటం ఎట్లాగా, తప్పులు జరగకుండా అడ్డుకోవటం ఎట్లాగా, మంచి ఎక్కువ జరిగేట్టుగా దానికి ఏర్పాట్లు చేయటం ఎట్లాగా, మన పాలనని, రాజకీయాన్ని మార్చటం ఎట్లాగా, దానికోసం చెప్పని ఈ దేశంలో చాలా కాలంగా ఈ పోరాటం జరుగుతున్నది. ఈ పోరాటంలో మనందరం పాల్పంచుకోవాలి. ముఖ్యంగా మన ఊళ్ళో, మన వీధిలో, మన వాడలో పౌరులంగా, యువతగా మనం విషయం తెలుసుకుని గట్టిగా పట్టించుకొని నిలదీస్తే చాలా పనులు జరుగుతాయి. అలా కాకుండా కేవలం ఆవేశంతో ఎంత పోరాడినా కూడా కొండ దగ్గర పెట్టినట్టు అవుతుంది. అంచేత ఈవేళ ఈ అవగాహన అద్భుతంగా యువతలో పెరుగుతుంది. వారు పాల్గొన్న తీరు కానీ, అడిగిన ప్రశ్నలు కానీ చాలా లోతు కనిపిస్తున్నది. అలాగే కొందరు విద్యార్థులు చాలామంది 50-60 ఏళ్ల వాళ్ళకు కూడా లేనంత పరిజ్ఞానం, అనుభవం, మనకి గవర్నమెంట్ ఆఫీసులో ఏం జరుగుతుంది, పరిపాలన ఏం జరుగుతుంది అని చెప్పి లోతైన అనుభవాన్ని సంపాదించుకుని తపన పడుతున్నారు. ఈ తపనే ఈ దేశ భవిష్యత్తుకి శ్రీరామ రక్ష. ఖచ్చితంగా ఈ యువత ఈ దేశంలో పరిపాలన, రాజకీయాన్ని మార్చడంలో
సమితలు అవుతారు, ఆయుధాలు అవుతారు, ఈ దేశాన్ని మారుస్తారనే విశ్వాసం నాకున్నది. అయితే వారి జీవితాన్ని వారు చూసుకుంటూ, వారి వృత్తి నైపుణ్యాన్ని వాళ్ళు పొందుతూ, వాళ్ళ ఆదాయాలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఆనందాన్ని పొందుతూ, మన ఉమ్మడి అవసరాలు తీర్చాలని చెప్పంటే ప్రభుత్వం సరిగ్గా పనిచేయాలి, లేకపోతే మన జీవితాలు నిస్సారమైపోతాయనే విషయాన్ని గుర్తించాలి. అది గుర్తిస్తున్నారు. అందుకు వారందరిని అభినందిస్తూ, యూత్ పార్లమెంట్ని ప్రత్యేకంగా అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదండి డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ యూత్ పార్లమెంట్. మరొక యూత్ పార్లమెంట్తో మళ్ళీ కలుస్తాం. సైనింగ్ ఆఫ్ యువర్ శివరామకృష్ణ.